ABN ఇండియన్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఇవాళ మన ఇండియన్ కిచెన్లో భాగంగా ఇటాలియన్ వంటలు చేసుకుంటున్నాం కదా. మనకు పాస్తా అంటే బాగా ఇష్టం. మన ఇండియన్ స్టైల్లో పాస్తా ఎట్లా చేస్తారు, రకరకాల చేస్తారు. కొందరైతే పెసరపప్పు వేసి కూడా చేసేస్తుంటారు. సో అట్లా కాకుండా మంచి ఇటాలియన్ స్టైల్లోనే ఎట్లా చేసుకోవాలి పాస్తా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎండుమిర్చి, టమాటా కలిపి చేసిన పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు కలిపి చేసిన పేస్ట్, బటర్, మిరియాల పొడి, మైదా పిండి, చీజ్, ఉప్పు, చిన్న కట్ చేసుకున్న చికెన్, పాస్తా, పాలు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ అంటించుకొని తర్వాత బటర్ వేసుకోవాలి. వేసుకో, ఏయ్ మంచి పడుతుంది బాగానే. ఇంకా ఇంకా కొంచెం చాలు. సో ఇవాళ బటర్ నిజంగానే కొంచెం ఇటాలియన్ వంటలలో ఎక్కువ అవుతుంది. మనం నూనె అన్నిట్లో నూనె ఎట్లా వాడతాం అట్లనే ఇటాలియన్స్ కొంచెం బటర్ ఎక్కువ వాడతారు అనమాట. సో బటర్ కరిగిన తర్వాత ఏం కాదు, వాళ్ళు అట్లే తింటున్నారుగా మనం. అంటే ఆ లెక్కన చూస్తే కొన్ని నూనెలు మంచివి, కొన్ని ఇప్పుడు ఆలివ్ ఆయిల్ ఉంది మంచిది అంటారు, అంతే పల్లి నూనె ఉంది అది కూడా మంచిది. సో అట్లా తినే నూనెను బట్టి ఎంత తింటున్నాము, ఎంత వేసుకుంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే బటర్ ఇట్లా కొంచెం వేడైన తర్వాత మనం వెంటనే కొంచెం మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి ఎందుకు వేసుకుంటున్నాం అనే డౌట్ రాలేదా మీకు? టేస్ట్ కోసం మైదా పిండి. ఎస్, అబ్సల్యూట్లీ. అయితే వైట్ సాస్ కోసం. అయితే యాక్చువల్గా మనము పాస్తా అనగానే వైట్ సాస్లా రెడ్ సాస్లా చేసింది చూస్తుంటాం బయట, పెస్తో అని. చిచ్చి మైనస్ కాదు, మైనస్ వేరు, అది ఎగ్స్తో చేస్తారు. వెజ్ అయితే క్రీమ్తో చేస్తారు. వంటలు చేస్తా కదా నేను, మీ లెక్క తిన్నాను కదా, ఉత్తిగా తిండి కాదు కదా, వండుకుంటా తినుకుంటా రెండు చేస్తా. కొంచెం చిన్న చేసుకోవాలి మంట. ఇది కొంచెం కలుపుతూ ఉండాలి. ఓకే, ఇది కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇది ఆ పేస్ట్ తీసుకో, పచ్చిమిరపకాయలు అట్ ద సేమ్ టైం ఎల్లిపాయలు, ఈ రెండింటిని కలిపి మనం పేస్ట్ వేసి పెట్టుకున్నాం. అది ఆ పేస్ట్ని మొత్తం వేసేయి ఇందులోకి మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని దాన్ని కూడా ఒక్కసారి కొంచెం అట్లా ఫ్రై చేసుకోవాలి, కొంచెం ఘాటు వస్తుంది. సో మనకి కొంతమందికి వైట్ సాస్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి రెడ్ సాస్ పాస్తా అంటే ఇష్టం ఉంటుంది. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే వైట్ సాస్ ఇంకా రెడ్ సాస్ రెండు కలిపి పాస్తా వేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మంచి ఎల్లిపాయ వాసన వస్తుంది చూసిరా, ఎల్లిపాయ పచ్చిమిర్చి వాసన. రైట్, ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని అబ్బో. సో పాలు తీసుకొని పాలని ఇలా పోసుకుంటా, సో దట్ ముద్దలు కావన్నమాట, లమ్స్ రాకుండా పాలు పోసుకుంటా తిప్పితే యా కొంచెం ముద్దలు లేకుండా కలుపుకోవాలి. సో మనకి వైట్ సాస్ ఏంది అని అంటే ఏం లేదు, పాలు, మైదాపిండి, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు. చిన్నప్పుడు మైదా పిండిని గమ్ములో వాడేవాళ్ళం, గుర్తుందక్క? ఇప్పుడు ఆ గమ్ములాగా మనం పాస్తా తింటాం కదా, మనకు పాస్తా అట్లా గమ్ములా ఉంటేనే ఇష్టం, అందుకోసమే ఈ పని చేస్తున్నాం అన్నమాట. సో ఈ వైట్ సాస్ని ఈ విధంగా ఇంకా పాలు పోసుకో కొన్ని, పోసి వైట్ సాస్ రెడీ అయింది. దీంట్లోనే మనం రెడ్ సాస్ కూడా కలిపి చేసుకుంటున్నాం అని చెప్పిన కదా. సో రెడ్ సాస్కి ఏం కావాలి మనకి అని అంటే టమాటా, పచ్చి టమాటానే, ఎర్రది మంచి టమాటా తీసుకోవాలి. టమాటా, ఎండుమిరపకాయలు, ఈ రెండింటిని మిక్సీ కొట్టేసి ప్యూరే చేసుకోవాలి. చేసుకొని అది కూడా ఇట్లా ఈ వైట్ సాస్ వేసేసుకుంటే వైట్ సాస్ రెడ్ సాస్ రెండు కలిపి చేసుకుంటున్నట్టు అన్నమాట. కలర్ఫుల్గా ఉంది అక్క కదా. యా, సో మనం ఇందాక వంటలు అంతే అట్లా నేర్చేసుకున్నా, అంతే మీలాగా ఉత్తి కూర్చుంటాం అనుకుంటున్నావా? ఓ పక్క ఎన్ని చేసేస్తావు, వార్తలు చెప్పేస్తుంటే ఎన్ని వంటలు ఎప్పుడు ఎక్కడెక్కడ నీకు టైం కుదురుతుంది? సరే కొంచెం ఎక్కువ పెడతాలే, ఇంకా చాలు ఆపు. ఇంకొన్ని పాలు వేదల్లి, ఆకలి అవుతున్నట్టుంది ఈమెకి.
అనిమిషకి మస్తు ఆకలి అవుతుంది ఊకే ఇట్లాంటివి చూస్తుంటే, అందుకోసమే మాటలు రావట్లేదు. బాగుంది, మంచి భోజనం టైం ఎంత చేస్తుండే నోరు ఊరిపోతుంది అక్క. అంతే అంతే. సో ఇది రెడీ అయిపోయింది కదా, దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాం. పెప్పర్ పౌడర్, దీనికి కావాల్సినంత సాల్ట్. షుగరా? అది సాల్ట్. సాల్ట్, ఉప్పు. ఎస్, ఉప్పు కూడా సరిపడంత ఉప్పు వేసుకుందాం. పర్లేదు కదా, ఎక్కువ వేసేమంటావా? ఏం కాదు, ఇంకా పడుతుంది, పిండి కదా, పిండి పీల్చేస్తుంది మొత్తం ఉప్పు అంతా. ఫస్ట్ ఈ సాసులు రెడీ చేసి పెట్టుకోవాలి. నువ్వు పాలు పోస్తూనే ఉండియాలి. సో ఇది ఇప్పుడు మనకు రెడీ అయింది. వైట్ ఇంకా రెడ్, ఎస్, వైట్ అండ్ రెడ్ సాస్ రెండు కలిపి చేసేసినాం అనమాట, ఎక్కువ కష్టం లేకుండా. సో మీరు కొంచెం వైట్ సాస్ తక్కువ కావాలనుకుంటే ఈ ఏదైతే మైదాపిండి వేసుకున్నామో అది కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇట్లా వైట్ సాస్ రెడ్ సాస్ రెండు కలిపి చేసుకున్నది తీసి ఇట్లా గిన్నెలో పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఫస్ట్ సాస్ చేసేసుకున్నాం అనుకో, పాస్తా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని, చూడండి ఎంత సింపుల్. మిగతా పాస్తాలు మనం ఇండియనైజ్డ్ పాస్తాలు చేసుకుంటాం, వాటికన్నా చాలా ఈజీ. మళ్ళీ బటర్ వేసుకోవాలి. మళ్ళీ బటర్. సో ఈ రెసిపీకి బేసిక్గా బటర్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనం ఇప్పుడు నూనెలా చేసుకునే వంటలు ఎక్కువ ఉంటాయి కదా కొన్ని. ఈ లాక్డౌన్ ఇలాంటి కొత్త కొత్త రుచులు చేసుకొని తినాలనిపిస్తుంటుంది. సో ఇలాంటివి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇది ఫస్ట్ కరగాలి. ఇది కరిగిన తర్వాత, సో ఇట్లా బటర్ కరిగింది కదా, ఇప్పుడు ఫస్ట్ ఈ క్యాప్సికమ్ జల్దీ ఎగిపోతుంది కాబట్టి చికెన్ వేసుకుందాం మనం. చికెన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్, ఎస్, బోన్లెస్ చికెన్ తీసుకొని కొంచెం మీకు ఎంత ఇష్టం ఉంటే అంత. కొందరికి చికెన్ ఎక్కువ ఉంటే ఇష్టం కాబట్టి ఎక్కువ ఉంటే ఎక్కువ, అట్లా అయితే అట్లా కట్ చేసుకొని కడుక్కొని నీట్గా ఇట్లా పెట్టుకోవాలి. కొంచెం నీళ్ళు లేకుండా నీళ్లు పోయేలాగా కొంచెం ముందే పెట్టుకోవాలి, అది పిండి పెట్టుకోవాలి. తర్వాత చికెన్ని, ఎస్, చికెన్ని మనము బటర్లో వేసి, కొంచెం చికెన్లో కూడా వాటర్ వస్తాయి కాబట్టి ఇగో ఇట్లా ఆ వాటర్ని పిండి వేసుకోవాలి. మళ్ళీ వాటర్ పోయే వరకు కొంచెం ఏం చేసుకోవాలి. చికెన్ ఇట్లా ఏగుతున్న కొద్ది వైట్ అయిపోతుంది, కొంచెం రెడ్ ఉండే కదా ఇందాక, గట్టిగా అవుతుంది, బట్ ఉడుకుతుంది, మంచిగా అవుతుంది. సో కొంచెం ఫ్రై అవ్వనిద్దాం దీన్ని. ఇంకా దీన్ని కొంచెం ఫాస్ట్గా వేగాలంటే చికెన్కి సాల్ట్ వేసుకోవాలి, రైట్. కొంచెం చికెన్కి కావాల్సినంత సాల్ట్ కూడా వేసుకున్నాం. ఇంకొంచెం ఫ్రై చేద్దాం. ఈ వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో దట్ ఆ వాటర్లోనే చికెన్ ఉడికిపోతుంది. అందుకే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనమాట. ఇట్లా కొంచెం ఈ చికెన్ వరకు కావాల్సినంత పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. చికెన్ తింటారా ఇద్దరు బాగా? నేను చికెన్ వండుతాను ఈరోజు, మా అక్క మాకు వంటలన్నీ చేసి పెడుతుందని ఫ్రెండ్స్కి చెప్తే ఫోన్లో ఒకప్పుడు. ఇప్పుడు ఏంటి అందరికి చేసి డబ్బాలు కట్టాలనా ఏంటి? అలాగేం కాదు, ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకోండి బా. నీకు చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా? చికెన్. యాక్చువల్గా పాస్తాలో మటన్ ఎక్కువ ప్రిఫర్ చేయరు, ఎందుకంటే మటన్ చాలా టైం పడుతుంది ఉడకడానికి. కాబట్టి చికెన్ పాస్తా లేదా వెజ్ పాస్తా చేసుకుంటే బాగుంటుంది. వెజ్ పాస్తా అయితే వెజిటేబుల్స్ అన్నీ మనకి ఇష్టం వచ్చినాయి అన్నీ వేసుకోవచ్చు. సో మనమైతే ఇవాళ చికెన్ పాస్తానే వేసుకుంటున్నాం. చికెన్ పాస్తాకి మళ్ళీ వెజిటేబుల్స్ ఎక్కువ అవసరం ఉండదు, ఓన్లీ మనం కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి అండ్ చికెన్ టేస్ట్తో పాటు సూట్ అయ్యేలా ఉండడానికి క్యాప్సికమ్ వేసుకుంటున్నాం. ఆ క్యాప్సికమ్ కూడా గ్రీన్ క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ అంటారు, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో దొరికితే ఎల్లో కూడా వేసుకోవచ్చు. మనకి ఇండియాలో ఫస్ట్ నుంచి కూడా ఏదైనా మందు వేసుకున్నప్పుడు పత్యం కింద పులుపు తినొద్దు, నాన్ వెజ్ తినొద్దు, ఇలాంటివన్నీ అంటూ ఉంటారు. కాబట్టి అట్లా కొందరు తీసుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నాన్ వెజ్ తినకుండా చాలా తక్కువ మంది ఉంటారు ఫారిన్ కంట్రీస్లో. ఇప్పుడు అందరు వేసుకున్నారు కదా వ్యాక్సిన్, సో వాళ్ళందరూ కూడా తింటుండొచ్చు. బట్ ది థింగ్ ఈజ్, ఇంకొక టాక్ ఏంది అని అంటే, మనం వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు కొంచెం వీక్ ఉంటాం కదా, సో జ్వరం వస్తుంది, కాలు గుంజుతాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డైజెస్టివ్ సిస్టమ్ కూడా కొంచెం స్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్. అందుకోసమే మనం కొంచెం నాన్ వెజ్ ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి అరగడానికి, డైజెస్టివ్ సిస్టమ్ స్లో ఉన్నప్పుడు తినొద్దు అంటారు, ఒక 2-3 రోజులు అంతే. సో ఇప్పుడు చికెన్ ఏగిపోయింది కదా, చికెన్ ఏగిపోయిన తర్వాత దీంట్లోకి బెల్ పెప్పర్స్ అంటారు, వీటిని క్యాప్సికమ్ అంటారు. సో దీన్ని రెడ్, ఇటు నుంచి గ్రీన్, సార్ 2 క్యాప్సికమ్స్, మీకు దొరికితే ఎల్లో కూడా వేసుకోవచ్చు. మనం చికెన్ ఏగిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి, ఎందుకంటే క్యాప్సికమ్ చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. ఓకే,
యాక్చువల్గా మనకి చికెన్లో కూడా కొంచెం ఫ్యాట్ ఉంటుంది కదా, అది కూడా వదులుతుంది, బటర్ కూడా ఉంది. సో ఆ మొత్తం కలిపి ఇప్పుడు వీటికి పడుతుంది అనమాట. సో చూడ్డానికి మంచి కలర్ఫుల్ ఉంది, గ్రీన్ రెడ్ అక్కడక్కడ చికెన్ పీసెస్. సాల్ట్ కూడా మనం ఇక్కడ ముక్కలు వేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ వాటికి కూడా సరిపడ సాల్ట్ వేసుకోవాలి. ఓకే, సాల్ట్ పెప్పర్ పౌడర్ అనేది క్యాజువల్గా ఇటాలియన్ వంటల్లో ఎక్కువగా తింటారు. యాక్చువల్గా మీకు తెలుసా, ఈ పెప్పర్ అనేది ఏదైతుందో, మిరియాలు అనేటివి ఏవైతే ఉన్నాయో అవి భారతదేశంలోనే ఎక్కువ తినేవాళ్ళంటే ఇంతకుముందు. తర్వాత ఆ పెప్పర్ అనేది ఆరోగ్యానికి మంచిదని చెప్పి వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు ఎట్లయితే యోగాని ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ చేస్తారు, మనం అంతగా ఏం చూసినారా, పట్టించుకోము. సో మన దగ్గర పుట్టిన వాటిని మనం వదిలేస్తూ ఉంటాము, మిగతా దేశాలు మంచివి అయితే పట్టుకుంటూ ఉంటారు. సో అట్ ది సేమ్ టైం చిల్లీస్ కూడా మన దగ్గరవి కాదు, మెక్సికోలో చిల్లీస్ అనేవి చాలా ఫేమస్. మెక్సికన్ చిల్లీస్ చాలా ఘాటు ఉంటాయి. సో చిల్లీస్ అనేవి ఫారెన్ నుంచి వచ్చినవి, వాటినేమో మనం వాడుతున్నాం రెగ్యులర్ లైఫ్లో. బట్ అట్ ది సేమ్ టైం పెప్పర్ అనేది మన దగ్గరదైనా వేరే వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు. సో పెప్పర్ కొంచెం ఎక్కువ వాడడం బెటర్, అంటే తక్కువ మోతాదులో రెగ్యులర్గా వాడడం గుడ్. మళ్ళీ స్పైసెస్ అంటే పట్ట లవంగా, ఇలాచి, సాజీరా ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇండియాలో ఎక్కువ వాడతారు మిగతా దేశాల కన్నా. తర్వాత అరబ్లో ఎక్కువ వాడతారు వాళ్ళు నాన్ వెజ్ వండేటప్పుడు. సో బేసిక్గా ఇండియాలో వాడిన స్పైసెస్ వేరే కంట్రీస్లో కనిపించవు. సో ఇప్పుడు ఈడదాకా వచ్చింది కదా ప్రాసెస్, దీన్ని మనం ఏం చేస్తామంటే దీంట్లోకి ఆల్రెడీ చేసి పెట్టుకున్న వైట్ ఇంకా రెడ్ సాసెస్ ఉన్నాయి కదా, ఈ సాస్ని వేసేసుకుంటాం అనమాట. ఓకే, మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. కొంతమందికి బాగా సాసీ ఉంటే ఇష్టం, సో అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు అట్లా వేసుకోవచ్చు. కొంతమందికి ఏమో గట్టిగా ఉండాలంటే ఇష్టం, లైట్గా సాస్ ఉంటే చాలు అనుకుంటారు, వాళ్ళేమో సాస్ తక్కువ వేసుకోవచ్చు. సో మనం రెండింటికి మధ్యలో వేసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే వీటిని టై పాస్తా అని అంటారు. సో రకరకాల పాస్తాలు దొరుకుతాయి మనకి మార్కెట్లో, ఫారెన్లోనే కాదు ఇక్కడ కూడా రకరకాల పాస్తాలు మనకి ఇట్లా ఏమంటారు, స్పెగటీ అంటారు, అవేమో పొడి ఉంటాయి, కొంచెం దొడ్డు ఉంటాయి. సో అట్లా రకరకాల పాస్తాలు ఉన్నాయి. కొన్ని ఏమో ఇట్లా గొట్టెల్లాగా ఉంటాయి, ఇవేమో టై లాగా ఉన్నాయి కాబట్టి, అంటే ఇక్కడ మనకి ఇట్లా సూటు పెట్టుకునే టై ఉంటుంది కదా, ఇట్లా ఆ టై లాగా ఉంది కాబట్టి ఈ పాస్తాని టై పాస్తా అనడం జరుగుతుంది. కొంతమంది బటర్ఫ్లై పాస్తా అని కూడా అంటారు, బికాజ్ ఇట్ లుక్స్ లైక్, ఎస్ బటర్ఫ్లై పాస్తా అని కూడా అనొచ్చు. సో ఈ పాస్తాని మనం ఆల్రెడీ నీళ్ళల్లో కొంచెం ఆయిల్, ఉప్పు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాం, రైట్. సో ఈ ఉడకబెట్టి పెట్టుకున్న పాస్తాని కూడా వేసేసుకుందాం. కొంతమందికి పాస్తా తక్కువ ఉండాలి, చికెన్ ఇంకా ముక్కలు ఎక్కువ ఉండాలి అనుకుంటారు, వాళ్ళు పాస్తా తక్కువ వేసుకుంటారు. లేదు పాస్తా కూడా ఎక్కువ ఉండాలి అనుకునేటోళ్ళు పాస్తా ఎక్కువ వేసుకోవచ్చు. సో కొంచెం బాగా గట్టిగా అయింది అనుకున్నప్పుడు కొన్ని పాలు కూడా పోసుకోవచ్చు. ఇలా ఇన్ని పాలు ఇంత పిండి వేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు, కారం కూడా ఎక్కువ పడతాయి. కారం అంటే పెప్పర్, పచ్చిమిర్చి ఇలాంటివి. పెప్పర్ వేసేసినాం దీనికి కావాల్సినంత మనము. ఓకే, సో ఈ విధంగా పాస్తా ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. దీంట్లో ఫైనల్గా చీజ్, కొంచెం ఆ సాగుతున్న ఫీలింగ్ అంటే ఇష్టం కాబట్టి మనకి, సో దీంట్లో కొంచెం చీజ్ వేసుకోవాలి. ఇట్లా కొందరికి ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. బట్ చీజ్ వేసుకోవడం వల్ల కూడా డెఫినెట్లీ దాంట్లో టేస్ట్ మారుతుంది. అండ్ చీజ్లో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెం మైండ్లో పెట్టుకొని మనం ఉప్పు వేసుకోవాలి వేసుకునేటప్పుడు. ఈ చీజ్ ఈ వేడికి కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు ఆ సాగే ఫీలింగ్ వస్తుంది, ఇట్లా పిజ్జా తిన్నప్పుడు. ఎస్, ఆ ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. నీకు అన్ని మత్తిచ్చేటివే కావాలి. పాస్తా ఈజ్ రెడీ. ఫైనల్గా ఏం చేయాలంటే ఈ పాస్తాకి చిల్లీ ఫ్లేక్స్ మనకి అందరికీ తెలుసు. ఒకవేళ బయట ఎక్కడ దొరుకుతాయో అనుకునేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ చిల్లీ ఫ్లేక్స్ని, మన ఇంట్లో ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఆ ఎండుమిరపకాయలని పొడిగా అసలు గీళ్ళు ఏం లేకుండా కొంచెం మిక్సీలో వేసేసుకుంటే ఇట్లా చిల్లీ ఫ్లేక్స్ రెడీ అవుతాయి. అట్లా చిల్లీ ఫ్లేక్స్ చాలా ఘాటు ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం ఆరిగానో కూడా మనకి, ఎస్, రకరకాల హర్బ్స్ ఆరిగానో అంటే. సో హర్బ్స్ అనే, ఎస్, ఈ రెండు కూడా మంచి ఘాటు ఉంటాయి, బాగుంటాయి, టేస్టీ ఉంటాయి. సో ఆ రెండు కూడా వేసేసుకొని కలుపుకొని ఇప్పుడు దీన్ని గిన్నెలకు సర్వ్ చేసుకుందాం మనం. ఓకే, చలో. సో
సో పాస్తా, చికెన్ పాస్తా ఇట్లా వేసుకోవాలి. ఒకవేళ మీకు తినేటప్పటికి గట్టి అయిపోతుండొచ్చు, ఎందుకంటే పిండి కాబట్టి కొంచెం సేపట్లోనే గట్టి అవుతూ ఉంటుంది. సో తినే ముందు కొంచెం పాలు పోసి వేడి చేసుకొని దానికి సరిపడా మళ్ళీ పెప్పరు, ఉప్పు 2 యాడ్ చేసుకొని తినొచ్చు. కొంచెం పల్సగా తినొచ్చు, లేదా కొంచెం ఇట్లనే ఇష్టం అంటే ఇట్లనే తినొచ్చు. కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు వీళ్ళిద్దరు చూస్తారు, తినండి. బాగుందా? మంచి వాసన అయితే వస్తుంది. సో ఇవాళ వీళ్ళిద్దరికి పెడతా అనేసి చెప్పిన కాబట్టి వీళ్ళిద్దరికి పెట్టేసిన. మరి మీకు కూడా కావాలంటే రేపటి నుంచి వీళ్ళిద్దరు వండుకొని తింటారంట. మీరు కూడా ట్రై చేయండి. కావాల్సినవి అన్ని రేపు పొద్దున్న తెచ్చేసుకోండి. కొంచెం టైమే ఉంది కదా మనకి తెచ్చుకొని సామాన్లు అన్ని. సో కావాల్సినవి అన్ని తెచ్చుకొని రాసి పెట్టుకోండి, టకటక వండేసుకొని తినేసేది. చాలా ఈజీగా అయిపోతుంది ఇది. ABN ఇండియన్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.